హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గసగసాల పొడి చేస్తున్నాను. మీరు ఎప్పుడన్నా విన్నారా, తిన్నారా? కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి ఏ పొడులైనా. నా దగ్గర కొంచెమే ఉన్నాయి గసగసాలు. ఈ కొంచెం పొడి చేసుకుందామని చెప్పి చేస్తున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎండుమిర్చి, వెల్లుల్లి, గసగసాలు, ఉప్పు అంతేనండి కావాల్సినవి. ఇప్పుడు ఆయిల్ లేకుండా గసగసాలు వేయించేసుకుందాము. ఇదిగోండి, ఆయిల్ లేకుండా ఒక బాండి పెట్టుకొని దాంట్లో గసగసాలు వేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు సన్న మంట పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి గసగసాలు. ఇవి చాలా చిన్నగా ఉంటాయి కదా, తొందరగా మాడిపోతాయి. కలబెట్టుకుంటూ జాగ్రత్తగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, గసగసాలు వేగిపోయినాయి, తీసేసాను. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసి వేయించేసుకుందాము. ఇదిగోండి, ఎండుమిర్చి కూడా వేగిపోయినాయి. ఇవి చల్లారాక ఉప్పు, ఈ వెల్లుల్లిపాయలు వేసి రన్ చేసేసుకుంటే గసగసాల పొడి రెడీ అయిపోతుంది. ఉప్మాలోకి కానీ, ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మిక్సీ వేసి చూపిస్తాను చల్లారాక. ఇదిగోండి, ఉప్పు వేసి ఎండుమిర్చిను గసగసాలు ఫస్ట్ రన్ చేసుకోవాలి ఇలా మెత్తగా. తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి రన్ చేసేసుకుందాము. ఇదిగోండి, గసగసాల పొడి రెడీ అయిపోయింది. వాసన అయితే గుమ్మాయిస్తుందండి. ఇంకా మనం ఇది డబ్బాలోకి స్టోర్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, గసగసాల పొడి రెడీ అయిపోయింది. నేను ఇలా బౌల్లోకి తీసుకున్నాను. కొంచెం చల్లారాక మనం డబ్బాలోకి తీసేసుకోవచ్చు. కొంతమంది కావాలంటే చింతపండు కూడా వేసుకుంటారండి. నాకైతే ఇష్టం లేదు, పుల్లగా ఉండటం. ఇలా అయితే కమ్మగా ఉంటుంది. అమ్మ ఇలానే చేస్తుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.